హలో మై స్లే స్క్వాడ్. కాలేజ్ అనగానే మీకేం గుర్తొస్తుంది? ఫ్రెండ్స్, లెక్చరర్స్, సప్లీస్, బంక్ కొట్టడం, రికార్డ్ కరెక్షన్స్, ఫెస్ట్లు, ఫస్ట్ లవ్, గొడవలు, బ్రేకప్, ప్లేస్మెంట్స్. లిస్ట్ పెద్దదే. మీ ఫేవరెట్ కాలేజ్ మూమెంట్ ఏంటో ఇప్పుడే కమెంట్ చేయండి. నాకైతే కాలేజ్ అనగానే హాయిగా నవ్వుకోవడం గుర్తొస్తుంది. ఇప్పుడంటే ఏదో ఇలా సీరియస్ వీడియోస్ చేస్తున్నాను కానీ కాలేజ్లో నేను నవ్వితే బెంచ్లు ఊగిపోయేవి. సో ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ పర్పస్ అదే. ఇప్పుడు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్లో ఆ హ్యాపీనెస్సే కనిపించట్లేదు. అండ్ దానికి రీజన్ కూడా లేకపోలేదు. కాంపిటీషన్ చూస్తే మరీ ఎక్కువైపోతుంది, జాబులు చూస్తే ఇటు తగ్గిపోతున్నాయి, అది చాలదన్నట్టు ఏఐ అని, అబ్రాడ్ అని ఫుల్ కన్ఫ్యూజన్స్. లిటరలీ మన పేరెంట్స్ టైంలో కష్టపడి చదువుకుని ఒక డిగ్రీ తెచ్చుకుని తర్వాత ఒక జాబ్ తెచ్చుకుంటే వాళ్ళ లైఫ్ సెట్. ఇంకా పెళ్లి, పిల్లలు, రిటైర్మెంట్ అన్నీ ఏ టైంలో అవ్వాల్సినవి అలా జరుగుతూనే ఉండేవి. కానీ ఇప్పుడు కాలేజ్ ఇచ్చే ఒక్క డిగ్రీ సరిపోదు, ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవాలి, విపరీతమైన కాంపిటీషన్ దాటి జాబ్ కొట్టాలి, సంవత్సరానికి ఒకసారి స్విచ్ కొట్టాలి, కార్ కొనాలి, ఇల్లు కొనాలి, అప్పుడే పెళ్లి, పిల్లలు, మిగతావన్నీ. ఇలాంటి ర్యాట్ రేస్ ఎదురుగా ఉంటే ఇంకా స్టూడెంట్స్ కి నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? బట్ హే, డోంట్ వరీ. ఈ వీడియోలో కాలేజ్ లో తప్పకుండా నేర్చుకోవాల్సిన 5 మంత్రాస్ ఏంటో నేను రివీల్ చేయబోతున్నా. అండ్ వెయిట్, మీరు ఆల్రెడీ మీ స్టూడెంట్ లైఫ్ ని క్రాస్ చేసేస్తే వీడియో మాకెందుకు అని అనుకోకుండా చివరి వరకు చూసి ఇంకేమైనా విషయాలు యాడ్ చేయొచ్చేమో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఆల్సో టు దోస్ హూ ఆర్ న్యూ హియర్, ఐఎమ్ శ్రీజ అండ్ దిస్ ఇస్ నాట్ యువర్ రెగ్యులర్ సెల్ఫ్ హెల్ప్ ఛానల్. ఇక్కడ నేను మన గ్రోత్ అండ్ మైండ్ సెట్ కి హెల్ప్ అయ్యే చాలా విషయాల గురించి రా అండ్ రియల్ గా మాట్లాడతాను. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ ద స్లే స్క్వాడ్. మంత్రా 1, మేక్ మెమరీస్. ఎస్, కరెక్ట్గానే విన్నారు. ఇలా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. నేను స్కూల్ చదివినప్పుడు 10th వరకు కష్టపడితే చాలు, ఇంకా తర్వాత అంతా ఈజీగా ఉంటుంది, కాలేజ్లో ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది అనేవారు. అది నమ్మి నేను స్కూల్లో చదువు తప్ప దేన్ని పట్టించుకోలేదు. 10thలో మంచి మార్క్సే వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ నాలా ఎంజాయ్ చేయకుండా చదివిన వాళ్ళకి, ఎంజాయ్ చేస్తూ చదివిన వాళ్ళకి పెద్ద మార్క్స్ డిఫరెన్స్ అయితే నాకేం కనిపించలేదు. హవెవర్ ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళి ఒకటి కాలేజ్లో పడేశారు. ఇంకా అక్కడ ఏ ఉంటుందో తెలుసు కదా, ఒకటే రుద్దుడు. మెమరీస్ సంగతి పక్కన పెడితే అసలు ఆ 2 సంవత్సరాలు ఎప్పుడు అయిపోతాయిరా బాబు అని ఎదురు చూసేదాన్ని. అండ్ ఇంచుమించుగా ఇప్పుడున్న స్టూడెంట్స్ పరిస్థితి కూడా అదే అని నాకు తెలుసు. అందుకే చెప్తున్నా, ఈ అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ వర్క్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ ఎలాగో ఫ్లోలో అయిపోతూనే ఉంటాయి. కానీ ఈ గోల్లో పడి మీరు మెమరీస్ని ఇగ్నోర్ చేయొద్దు. ఎందుకంటే కాలేజ్ అయిపోయాక మీకు గుర్తుండేది మీరు చదివిన సిలబస్ కాదు, మీరు చేసిన అల్లరే. కాలేజ్ ఫెస్ట్, ఫ్రెషర్స్ పార్టీ, బర్త్డే సెలబ్రేషన్స్, ట్రిప్స్, ఎక్స్కర్షన్స్, దేన్ని మిస్ అవ్వద్దు. ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయండి. క్రియేట్ మెమరీస్ దట్ లాస్ట్ ఫర్ ఎవర్. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ ఎంజాయ్మెంట్ అవతల వ్యక్తులకి ఇబ్బందిగా మారకూడదు. స్మోకింగ్, ఆల్కహాల్, వేరే ఏ అడిక్షన్ అయినా కూడా ఫ్యాన్సీ స్టఫ్ గా కన్సిడర్ చేయకండి. వాటి వల్ల మీకు మెమరీస్ క్రియేట్ అవ్వవు, జస్ట్ మిస్లీడ్ అవుతారు అంతే. సో ఎస్, మేక్ గుడ్ మెమరీస్ వైల్ యూర్ ఇన్ కాలేజ్. మంత్రా 2, మేక్ గుడ్ సర్కిల్. క్లాస్లు అవ్వకపోయినా కాలేజ్కి వెళ్తామేమో కానీ మన ఫ్రెండ్ రాకపోతే మాత్రం కాలేజ్లో అడుగు కూడా పెట్టాం. అంత ఇంపార్టెంట్ కాలేజ్లో ఫ్రెండ్స్ మనకి. ఇన్ఫ్యాక్ట్ కాలేజ్ వరకే కాదు, కాలేజ్ తర్వాత కూడా మనకి క్లోజెస్ట్ కంపానియన్స్ గా ఉండిపోయేది మన కాలేజ్లో దొరికిన ఫ్రెండ్సే. మీ తర్వాత స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో ఎంతమందిని మీట్ అయ్యి క్లోజ్ ఫ్రెండ్స్ గా మార్చుకున్నా కూడా కాలేజ్ ఫ్రెండ్స్ తో ఉన్నంత కనెక్షన్ వేరే ఎవరితోని కుదరదు. సో కాలేజ్ లో మాత్రం రైట్ ఫ్రెండ్ సర్కిల్ ని చూస్ చేసుకోండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కి మీ లైఫ్ ని డిజైన్ చేయగల పవర్ ఉంటుంది, డిస్ట్రాయ్ చేయగల పవర్ కూడా ఉంటుంది. అసలు నా కేసే తీసుకుంటే, నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ జస్ట్ అన్ ఎయిమ్లెస్ గర్ల్. ఎంత చదివినా ఏం లాభం, ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేస్తారు కదా అన్న మైండ్ సెట్ తోనే వెళ్ళా. కానీ లక్కీలీ నాకు దొరికిన ఫ్రెండ్ సర్కిల్ వల్ల నా మైండ్ సెట్ అంతా రీసెట్ అయిపోయింది. నా పొటెన్షియల్ ఏంటో తెలుసుకుని అటువైపుగా కాన్సన్ట్రేట్ చేసేలా చేశారు నా ఫ్రెండ్స్. అండ్ దాట్ చేంజ్డ్ మై లైఫ్ ఫర్ ఎవర్. ఇప్పటికీ కూడా నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది నేను కాలేజ్ అనే చెప్తాను. ఎట్ ద సేమ్ టైం చాలా పొటెన్షియల్ అండ్ గ్రోత్ ఉండి కూడా ఒక రాంగ్ ఫ్రెండ్ సర్కిల్లో పడడం వల్ల ఎలాంటి గ్రోత్ లేకుండా స్టక్ అయిపోయి ఉండిపోయిన వాళ్ళని నేను చూసాను. సో అందుకే చెప్తున్నా, కాలేజ్లో ఉన్నప్పుడు అందరితో బాగా మాట్లాడండి, కలిసి ఎంజాయ్ చేయండి. కానీ మీ పక్కన ఎప్పుడు ఉండే ఆ 2-3 ఫ్రెండ్స్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. వాళ్ళే మీ లైఫ్ని రైట్ ట్రాక్ మీద పెడతారు. మీకు అర్థం కాని కాన్సెప్ట్ని కూడా ఎగ్జామ్కి 10 minutes ముందే చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు తప్పు చేస్తే దాన్ని కవర్ చేస్తారు, మళ్ళీ ఆ తప్పు చేయకుండా మిమ్మల్ని కరెక్ట్ చేస్తారు. కష్టాల్లో మీకు తోడుగా ఉంటారు, హ్యాపీనెస్లో మిమ్మల్ని చీట్ చేస్తారు. ఇవన్నీ ఏ ఫ్రెండ్ అయినా చేస్తారు కదా అంటే కరెక్టే. ఫ్రెండ్స్లో మంచి చెడు అనే క్లాసిఫికేషన్ అయితే ఉండదు. కానీ అంటూ ఉంటారు కదా, 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని. అందుకే మీరు గ్రో అవ్వాలనుకుంటే గ్రోత్ మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్స్ని చూస్ చేసుకోండి. లేదా మీరే మీ ఫ్రెండ్స్ని ఇన్స్పైర్ చేసి గ్రోత్ మైండ్ సెట్ వైపు మోటివేట్ చేయండి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఫ్రెండ్షిప్
is not just for fun, it's influence. And hey my Slay Squad, happy friendship day. ఇప్పటివరకు చెప్పింది నచ్చితే లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. మంత్రా 3, మేక్ స్మార్ట్ మూవ్స్. కాలేజ్ కి వెళ్ళేది చదువుకోవడానికి, కానీ చదువు మాత్రమే కోకండి. ఎందుకంటే బుక్స్ లో ఉన్న కాన్సెప్ట్స్ బట్టి పడితే మీరు ఎగ్జామ్స్ లో గట్టెక్కేస్తారేమో. మరి రియల్ లైఫ్ పరిస్థితి ఏంటి? రియల్ లైఫ్ లో అచీవర్స్ బుక్స్ ని బట్టి పట్టడం వల్ల అవ్వరు, స్ట్రీట్ స్మార్ట్ గా ఉండడం వల్ల అవుతారు. ఓకే, హౌ టు బి స్ట్రీట్ స్మార్ట్ దెన్? ఆనెస్ట్లీ ఇట్స్ నాట్ దట్ టఫ్. మీ గ్యాంగ్, మీ క్లాస్మేట్స్ తోనే కాన్ఫైడ్ అయిపోకుండా జూనియర్స్ తో, సీనియర్స్ తో, అదర్ బ్రాంచెస్ తో, వాచ్మ్యాన్ తో, ఇలా కనిపించిన వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వండి, కాన్వర్సేషన్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలన్న విషయాలు మీకే అర్థమవుతాయి. ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోవడం, షార్ట్ కట్స్ ట్రై చేయడం, ఫెయిల్ అవ్వడం, ఇలా చాలా సినారియోస్ మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేయడం మర్చిపోయినప్పుడు, వైవా ప్రెషర్ లో ఉన్నప్పుడు, ఫెస్ట్ లో లాస్ట్ మినిట్ చేంజెస్ అయినప్పుడు, ఇలాంటి చాలా సినారియోస్ లో మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ప్రతి సినారియోని మీరు ఎదుర్కొన్నప్పుడు దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోండి. ట్రై టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ సిచ్యువేషన్ సో దట్ మీ ఎక్స్పీరియన్సెస్ మిమ్మల్ని స్ట్రీట్ స్మార్ట్ గా చేస్తాయి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది బ్యాక్ బెంచెస్ బికమ్ సక్సెస్ఫుల్ లేటర్ ఇన్ దేర్ లైఫ్. దానికి కారణం కూడా వాళ్ళకున్న సోషల్ ఇంటెలిజెన్సే. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని చదువు మానేసి వెళ్ళి బ్యాక్ బెంచ్ లో కూర్చోమని అనట్లే, కాకపోతే ఆల్వేస్ ట్రై టు హ్యావ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ మార్క్స్ అండ్ మైండ్ సెట్. మంత్రా 4, మేక్ దెమ్ లిసన్. ఇదే ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అదే కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకరు మాట్లాడడం ఆపేసి వినడం స్టార్ట్ చేస్తున్నారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పవర్. అండ్ ఇది అందరికీ ఉండదని నేను ఒప్పుకుంటాను, బట్ అట్ ద సేమ్ టైం ఇదేం సూపర్ పవర్ కూడా కాదు. ఆల్ యూ నీడ్ ఇస్ జస్ట్ ప్రాక్టీస్ అంతే. అండ్ కాలేజ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు ఎక్వైర్ దిస్ స్కిల్. కాలేజ్ లో ఎన్ని ఈవెంట్స్ అవుతాయి, ఫెస్ట్లు, డిబేట్స్, ప్రెజెంటేషన్స్, ఇలా ప్రతిదీ ఒక ఆపర్చునిటీయే. అన్నిట్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. రైట్ చేశారా, రాంగ్ చేశారా, గెలిచారా లేదా, ఇవన్నీ తర్వాత విషయం. అసలు అంతమంది క్రౌడ్ ముందుకు వెళ్ళి మీకు వచ్చింది చెప్తున్నారంటే అదే చాలా సూపర్ విషయం కదా. ఇలా చేయడం వల్ల ఫస్ట్ మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. చాలా మంది కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడడం అనుకుంటారు, కానీ కమ్యూనికేషన్ అంటే కాన్ఫిడెంట్ గా మీకు వచ్చింది కన్వే చేయడం. సో ట్రై టు బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్ ఫస్ట్. ఎంత ఎక్కువ మాట్లాడడం అన్నది పాయింట్ కాదు, ఎంత సెన్సిబుల్ గా మాట్లాడడం అన్నదే పాయింట్. మీ వాయిస్ కి ఒక వాల్యూ ఉండాలి, అదే మీరు నేర్చుకోవాల్సిన స్కిల్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనగానే ఇంగ్లీష్ రాదని, ఇంట్రోవర్ట్ అని ఎక్స్క్యూజెస్ చెప్పుకుని ఆగిపోకుండా స్టార్ట్ ప్రాక్టీసింగ్. మంత్రా 5, మేక్ మనీ. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ జాబ్ ని ఎలా క్రాక్ చేయాలో నేర్పిస్తుంది, కానీ జాబ్ తర్వాత వచ్చే మనీని ఎలా మేనేజ్ చేయాలో మాత్రం నేర్పించదు. నిజంగా మీరు మనీని ఎప్పుడు కరెక్ట్ గా మేనేజ్ చేయగలరో తెలుసా? మీ దగ్గర చాలా లిమిటెడ్ మనీ ఉన్నప్పుడు మాత్రమే. జాబ్ వచ్చిన తర్వాత మీరు ఒకేసారి హయ్యర్ అమౌంట్ ఆఫ్ శాలరీని విత్డ్రా చేస్తారు, దాన్ని కరెక్ట్ గా ఎప్పటికీ మేనేజ్ చేయలేరు. సో కరెక్ట్ గా మనీ మేనేజ్ చేయడం నేర్చుకోవాలంటే కాలేజ్ లో ఉన్నప్పుడే పార్ట్ టైం జాబ్స్ చేయాలి. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు సరదాగా మా చెల్లి ఫ్రెండ్స్ కి ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశా. పెద్ద మనీ ఏం వచ్చేది కాదు, జస్ట్ నా పాకెట్ మనీకి సరిపోయేదంటే. ఒక 500 ఖర్చు పెట్టాలన్నా ఈ 500 మళ్ళీ సంపాదించడానికి నెలంతా కష్టపడి ట్యూషన్ చెప్పాలన్న థాట్ నన్ను రెస్పాన్సిబుల్ గా స్పెండ్ చేసేలా చేసింది. ఇన్ఫాక్ట్ జాబ్ వచ్చిన తర్వాత కూడా నేను ఇంత రెస్పాన్సిబుల్ గా ఆలోచించలేదు. అందుకే కాలేజ్ లో ఉన్నప్పుడే స్టూడెంట్స్ ఏదో ఒక పార్ట్ టైం జాబ్స్ ని తప్పకుండా ట్రై చేయాలి. దానివల్ల మీరు మనీని కరెక్ట్ గా మేనేజ్ చేయడం నేర్చుకోవడమే కాదు, ఇండిపెండెంట్ గా కూడా ఉంటారు. బట్ ఒక చిన్న డిస్క్లైమర్, మీరు మనీ ఎర్న్ చేయడానికి చూస్ చేసుకున్న వే మాత్రం రైట్ గా ఉండాలి. ఇంకొంతమంది ఈ పార్ట్ టైం జాబ్ లో కొంచెం మనీని చూడగానే అత్యాశ ఎక్కువైపోయి చదువు అంతా పక్కన పెట్టేసి ఓన్లీ మనీ మేకింగ్ మీద కూర్చుంటారు. డోంట్ డూ దట్. కాలేజ్ లో కంఫర్ట్ ఇచ్చింది కదా అని సైడ్ ఇన్కమ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి చదువుని పక్కన పడేస్తే చివరికి సఫర్ అవ్వాల్సింది కూడా మీరే. సో మేక్ మనీ నాట్ ఓన్లీ ఫర్ ద ఇన్కమ్ బట్ ఆల్సో ఫర్ ద డిసిప్లిన్. సో మై స్లే స్క్వాడ్, కాలేజ్ అంటే ఒక డిగ్రీ మాత్రమే కాదు, మీ లైఫ్ కి ఒక ఫౌండేషన్ కూడా. సో మేక్ ఇట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు నేను చెప్పిన 5 మంత్రాస్ ని ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మీ కాలేజ్ బడీస్ తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో కాంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే ఎవ్రీ సండే వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్లే టుగెదర్.